ఇది క్లాంపులే. అసలు ఇలా రెండెందుకు ఇచ్చాడు అసలు ఐసోలేటర్ వాడు? అది క్వాడ్ కోసం ఇచ్చి ఉంటాడు. 2 కండక్టర్లో వచ్చి ఇప్పుడు అది ఉన్న బస్ కప్పల్ దగ్గర. అవునవును. అట్లా ఇప్పుడు మన 4 యూనిట్లు 6 యూనిట్లు మనకి ఎంత వస్తుంది లోడు? పెట్టదు, ఇంకా ముందుకు రావాలి. క్లాంప్ ముందుకు రావాలి. అదే ముందుకు రావాలి. లూజ్ అయ్యి ఉంటాయి క్లాంప్లో. ఏం బస్ మీద ఉంది. ఇప్పుడు మన 4 యూనిట్లు లోడ్ ఎంత చెప్పండి? 460 మీద 460 యాంప్స్. ఒక్కో దాని మీద వేసుకోండి. ఈ ఫీటర్ వైజ్ చూడండి. ఫీడరు మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూసుకోవాలి. బస్సు బ్యాలెన్స్ కరెంట్స్. అవును, ఇన్కమింగ్ ఎంత ఉంది, అవుట్ గోయింగ్ ఎంత ఉంటే ఏం కాదు బస్కి. ఇప్పుడు కొత్త బస్సు అవసరం లేదు నాకు తెలిసి. చెప్పండి. అవును సార్, మొత్తం మార్చారండి సార్ పిఎస్డిఎఫ్. అది తీసేసి సింగిల్ వేసుకోండి. అవునవును సార్, అట్లా వేసుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ ఎండాకాలం ఎల్సీ దొరికినప్పుడు మార్చేపిస్తా సార్. అక్కడ సౌండ్కి చెవులు కూడా పనిచేయవు. అక్కడ సౌండ్కి చెవులు కూడా పనిచేయవు. ఈ ప్లాట్ఫామ్ కొత్తగా వచ్చినాయి. వాళ్ళుంటే ఈయనకి బాగా ఉండేది. వాళ్ళిద్దరు ఉంటే బాగుండేది ఈయనకి. పైన ఇద్దరా? సలావుద్దీన్ ఆయన వెళ్ళిపోయారు కదా సార్. సలావుద్దీన్ సంతోష్ డీ గారికి బాగుండేది. డీ గారికి ఏజ్ అయిపోతుంది. వాళ్ళు కొత్త ట్రైన్ అప్ చేయాలి. కొత్త ఏం ట్రైన్ అప్ చేయాలి సార్. అందుకే నేను వెళ్తానని చెప్తున్నాను. ఉంది, హ్యాపీగా ఉంటుంది. నేను అసలు ఇంటి కోసం దండగా అది చూడండి. మన చైర్మన్ అది గంట పని చేయాలి. పైసా ఖర్చు కాకూడదు. మీరు వెళ్ళొస్తారండి, వెళ్ళండి. వాళ్ళు ఫ్రీగా ఇస్తానండి ట్రైన్. ఏందో ఇప్పుడు రిటైర్డ్ అయ్యే పోస్టులు కూడా ఏమి ఫిల్ చేయరంట. ఈ జగన్ గారు ఎప్పుడు పోతాడు? అప్పుడే శ్రీకాంత్ గారు పోతాడు. శ్రీకాంత్ గారు ఉన్నంతసేపు అంతే. శ్రీకాంత్ గారు సార్, జగన్ చెప్తున్నా కదా శ్రీకాంత్ చేసేది కాదు. శ్రీకాంత్ గారు చాలా అతి తెలివి. శ్రీకాంతే మొత్తం, జగన్కి ఏం తెలుసు? అవును, అంటే అతను ఎంపీ ఏం చెప్తాడు, సీఎం నాకు ఎట్లా కావాలి అని చెప్తాడు. అప్పుడు వాడికి ఏం ఐడియా ఉంటుంది దీని మీద? నువ్వు ఏం చేస్తావో చెయ్యని వాడికి అప్పచెప్పాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మొత్తం తగ్గించేయాలి అని చెప్తే దాని తగ్గట్టు వాడు రేపు అంపడేసి బయటకుంటే సరిపోద్దని చెప్తాడు. అదే చెప్తున్నాడు. లెక్క అది. వాడికి ప్రైవేట్గా ఉండాలి, గవర్నమెంట్ ఉండకూడదు. అది ఎన్నికల శాలరీలు అని చెప్తారు. అందుకే వాడికే రేపొద్దున 1-2 సీట్లు ఇప్పిస్తే ఆంధ్రాలో జనమే సార్, జనమే ఇస్తారు.
వాళ్ళు ఫ్రీగానే ఎత్తున్నారు కాబట్టి వాళ్ళు బాగానే ఎత్తారు. వాళ్ళు అస్సలు వేయరు కావాలంటే చూడండి. అట్టా పంచుతుంటే ఆడికి ఎవరికి ఎత్తారు? ఈ పంచుతుంది ఎవరికండి? వైసీపీ వాళ్ళకి. వేరే పార్టీ వాళ్ళకి ఎందుకు పంచుతున్నాడు? అందరూ పంచుతున్నాడు. ఎక్కడ పంచుతున్నారు? యాడ్ చూస్తారు మీరు? అసలు వైసీపీ వాళ్ళు సగం రివర్స్ సార్ మొన్న పెన్షన్లు తీసాడంట. వైసీపీ వాళ్ళు ఇంట్లో ఒకటేనని. ఇచ్చేసారా క్లాంప్ పైకి? అది ఇచ్చారు పీజీ క్లాంప్ ఇచ్చి. ఏం ఒకరాజు గారు ఛాయ్ తీసిరారే? ఒకరాజు గారిని ఛాయ్ తెమ్మనండి, అందరూ కూర్చున్నారు కదా తాగుతారు. చేశాడు మీరు. హలో పని చేస్తున్నాడు ఏదో జూమని వస్తుంది కదా మనకి. ఏం కాదు ఉన్నాగా ఇక్కడ. మీరు ఉండి తెలిసి ఏమంటారు? నీ మొదలు ఆ సౌండ్కే భయం వేస్తుంది మీకు? సౌండ్కే భయం వస్తుంది సార్. ఇదే రా ఛాయ్ తెమ్మనండి స్వామిని. చెప్పాను సార్. ఏది వెళ్ళడే? అక్కడ తెస్తున్నారు బాబాయ్ దగ్గర. బాబాయ్ దగ్గర ఈయన ఛాయ్ పెట్టలేదా? అంతమంది పెట్టా సరిపోదు. అంతమంది మళ్ళీ పెట్టమనండి, మనం ఆడదావుతాం బయటది. సరే బాగుంది సార్. అసలు ఏది కావాలంటే ఎన్నిసార్లు పెడతాడు అట్లా. ఏంటంటే నేను తాగను. కోపం వచ్చింది. మీరు కావాలంటే వీళ్ళు తగిరండి వెళ్ళి మీకు ఉండేది పెడతాడు. అందుకని పెట్టు పెట్టు అందుకే పంపించింది బెల్లం వేసి. మళ్ళీ చాలా కోపం, మామూలు కోపం కాదు. రాదులే కానీ చేస్తాడు. మీరు వెళ్ళి తాగేసేయండి. చెప్పే విధంగా చెప్పాలి. మీరు వెళ్ళి తాగేయండి. చెయ్యండి అని చెప్తున్నారు దాని నుంచి చేయండి. మరి అది చెప్తే చేస్తాడు, నేను చెప్తే చేస్తాడు. చేస్తాడు. వీళ్ళందరూ చేయమంటే కోపం వచ్చింది. అదే నేను చాయ్ పెట్టేవాళ్ళు నాకు కనబడుతుంది. దిగారు వాళ్ళు వచ్చారని కదా. అదే వాళ్ళకి పెట్టేసాడు, వాళ్ళకి ఇచ్చేసాడు, అయిపోయింది. మీరు వెళ్ళి తాగాలంటే తాగేసేయండి. అదే ఏం దారువా మళ్ళీ అడిపోయాడు. హాట్ డ్రింక్స్ మంచిదండి. బ్లడ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటుంది. స్ట్రక్ అయినా స్ట్రక్ అవ్వదు.
రెస్టివిటీ తక్కువ రెస్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళు లేకూడదు. రెస్ట్రిక్ట్ తక్కువ ఉన్నాయి కూడా. కండక్టర్ బాగుంటుంది. మీరు కండక్టర్ బస్సు మీదే ఉన్న వర్క్లో మాది మూస్ కండక్టర్ వేసారు కదా, ఎస్టిమేషన్ వేసాను. ఇండెంట్ వేసామా? అంతే ఇలా ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా. మూస్ కండక్టర్ వేసామా? ఇండెంట్ నేను తీసుకుంటాను. ఆగండి. చేసుకునే సరదా చేయడం కాదు, మెటీరియల్ జాగ్రత్తగా ఉండాలి, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉండాలి. అదే వీటి పేస్లో ఉంది అదే కదా. అదే వీటి పేస్ నేను అన్ని కనుక్కున్నాను. టెక్నికల్ స్పెసిఫికేషన్ వాళ్ళందరూ ఎప్పుడో చేసినాయి. ఏది చాలా అవే టెక్నికల్ స్పెసిఫికేషన్ లేదు, అది ఏడుపు వచ్చిన ప్రాబ్లం. హెచ్టిఎల్ కనెక్టర్ ఏదో వేసారు ఇప్పుడు, అది వేద్దాం. ఏసీఎస్ సార్, హెచ్టిఎల్ఎస్ అదే హై టెన్షన్ లో సాగ్. అది మనకి హై టెన్షన్ లో సాగ్ మనం చెప్పాడు కదా. ఆ ప్రాజెక్ట్ ఇచ్చేయాలి వాడికి, ఎవరికి ఈడికే ఇచ్చేయాలి. అవన్నీ మనం పెట్టుకోకూడదు, చాలా కాస్ట్ ఉంటుంది. అది ఈ బస్సు వేసేది, దాని సప్లై బస్సు వేయటం మొత్తం ఈ నాగులపల్లి లాస్ట్కి ఏం చేస్తాడు, జనాలకి అసలు సప్లై అవసరం లేదు, ఆపేసుకుని కూర్చొని అందరని చెప్తాడు. ట్రాన్స్ఫార్మర్ పెట్టి జరిగేది అదే లాస్ట్లో. కుదర ట్రాన్స్ఫార్మర్ పెట్టి డీసీ సప్లై అయితే నాకు కూడా పెరిగిపోతాడు. జగన్ గారు పోగానే వాడిని తీసి ఎక్కడ పడేస్తారు. ఆడుకుంటారండి, ఆయన ఆడేసుకుంటారు. జగన్ పోడు సార్ అప్పుడే. జగన్ పోగానే ఊడిపోతాడు. చూడండి మీరు చూడండి వెయిటింగ్ చెప్తున్నాగా. వేసేస్తున్నారు ఓట్లు. ఏ ఊరికండి వేస్తుంది అసలు? ఎలా ఉంది మీరు పల్లెటూరుకి వెళ్ళి చూడండి. మీరు సిటీలో మీ మా ఊరు కాదు, ఏ ఊరు సిటీ వాళ్ళే తిట్టుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు కాదు. మొన్న గెలిచిందా? ఎంత చేంజ్ వచ్చింది చూసారా? మొన్నటికి అంతమందికి అసలు అరాచకాలు ఎలా చేస్తున్నారు చూసారా? వీళ్ళు రికార్డ్ అయింది మళ్ళీ ఎస్సీ గారు ఎలక్షన్కి ఎలాంటి అరాచకాలు చేస్తుంటే అంత అరాచకాలు చేసి విత్తుడు రాస్తారు. బెదిరింపుల ఇంటికి వెళ్ళి ఏముండవు. వెయ్యలేదండి బాబు, బెదిరిస్తాండి. ఏకుండా ఏం చేస్తారండి? రేపు మెయిన్ ఎలక్షన్ ఏమని బెదిరిస్తాడు? అప్పుడు ఛాన్స్ జనాలకి. ఇప్పుడంటే వాడి చేతిలో ఉన్నాం కదా, పానీల సావని అని వేస్తున్నారు. లూజ్ ఉన్నాయి సార్. లాస్ట్ టైం అప్పుడు మనం టైట్ వేయాల్సింది. బస్సు తీసుకున్నాం అప్పుడు. ఇచ్చేయండి సతాయించేసారు మనల్ని, మనం చేసుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో మనం వర్క్ చేయలేదు కానీ సార్. కరోనా టైంలో ఏప్రిల్ మంత్లో మనం చేయలేదు. అందరూ చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అది. ఎవడు బయటకు వచ్చి ఇంటి నుంచి చేసాం. నువ్వు లేవు కదా, నేను చేసాను కానీ ఈ టైట్ చేయాలి. అప్పుడు లేవు ఇంత టెంపరేచర్ లేవు. చేయాల మీరు చేసింది ఏంటంటున్నారు? నాకు తగ్గంగానే స్టార్ట్ చేసాం మనం. యూనిట్ 4 దగ్గర నుంచి వచ్చాం ఐసోలేటర్స్ క్లీనింగ్. అవును, ఓన్లీ యూనిట్స్ వరకు అయినాయి. ఇటువైపు వచ్చేపాటికి మన సీన్ అయిపోయింది. ఊరన్నారు ఇవి చేసాం మేము. బస్ 1 బస్ 2 చేసాం. బస్ ఐసోలేటర్స్ చేసాం. మీరు లేరులే. చేసాం, అన్ని ఐసోలేటర్లు కొన్నాం, చేసాం. కాకపోతే ఏంటంటే ఈ ల్యాంపే తేడా ఉంది. ల్యాంప్ అవుతుంది, అది సైడ్కి పోయింది చూడ. కండక్టర్ కొంచెం బయటకు పెట్టాలి, మన వాళ్ళు కూడా సరిగ్గా పెట్టాల. అదే లూజ్ ఉన్నాయి సార్. సార్ 200 ఉంది. అదే బోట్లు కూడా లూజ్ ఉన్నాయి సార్, బాగా. కొంచెం లోపలికి వెళ్ళాల్సింది. ఇంకా లోపలికి వెళ్ళాలి సార్. సార్ ఫుల్ లూజ్ ఉన్నాయి, ఫుల్గా లూజ్ ఉన్నాయి కదా సార్. లాస్ట్ టైం ఈ మధ్యలో ఏదో లూజ్ అయింది. ఫస్ట్ ఎండాకాలం చూసాం సార్, అప్పుడు లేదు టెంపరేచర్. ఏప్రిల్లో చూసాం 200 పైన. దీని మీద మామూలు నార్మలే. టెంపరేచర్ నార్మలే ఉన్నాయి అవి.
ఓకేరా